వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. Tag your thoughts. ఈ వీడియో కొన్ని రోజుల క్రితం అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అయితే అప్పుడు వెంటనే కొన్ని కారణాల వల్ల డిలీట్ చేయడం జరిగింది. అయితే అదే వీడియోని మళ్ళీ ఇప్పుడు కోవిడ్ వల్ల బయటకు వెళ్ళి షూట్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఫుల్ గా మాస్క్ వేసేసి వాయిస్లు కూడా చేంజ్ చేసి పెడుతున్నాం. ఇంతకుముందు ఈ వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదు ఇంకోసారి చూస్తా అనుకుంటే చూడండి. ఇప్పుడు మనతో మీనా ఉంది. సరే మీనా, ప్రాబ్లం ఏం చెప్పు సార్. ఎలా చెప్పాలో అర్థమైతలేదు. పర్లేదు చెప్పండి. అంటే నేను మీకు ఇన్స్టాలో మెసేజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పాం. ప్రాబ్లం ఏం చెప్తే ఎట్లా చేద్దామనేది నేను చెప్తాను. మాది బాబాయ్ కొడుకు. నన్ను సిస్టర్ లాగా కాకుండా సిస్టర్ అలా చూస్తుంది. ఆడు ఇంట్లో తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని అన్నకి మెసేజ్ చేశాను ఇన్స్టాలో. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీ అన్నయ్య నేను అన్నయ్యలే కాకుండా వేరే రకంగా చూస్తుంది మరి. అంటే ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లా చేద్దామంటాం? ఏదైనా చేయండి, తనలో మార్పు రావాలి. అందరికి తెలిస్తే బాబాయ్ తట్టుకోలేదు. హెల్త్ బాగా రావాలి. సరే చూద్దాం, మన ప్రయత్నం అయితే చేద్దాము. కాకపోతే ఇంకేం చేయాలి, ఒకసారి కాల్ చేసి ఇక రమ్మని చెప్పి. కొంచెం మాట్లాడదామని అనిపించాను. మరి ఇంటికి మాట్లాడుతున్నా. లేదు, ఇక్కడే మాట్లాడదాం. ఇంట్లో ఇక్కడేమో ఎండ కొడుతుంది ఫుల్. పర్లేదు. సరే ఇంటికి ఎండ కొడుతుంది. నీ ఒపీనియన్ ఏంటి? ఏమనుకుంటున్నావు అసలు నా మీద? నీ ఒపీనియన్ ఏముంది తెలుసుగా. అదే, నేను నీకు సిస్టర్ లాగా అవుతా, నువ్వు వేరే ఉద్దేశంతో ఉంటున్నావు నాతో. తెలుసు నాకు ఆల్రెడీ, మళ్ళీ నువ్వు చెప్పాల్సిన అవసరమే ఉంది నాకు. మళ్ళీ ఇంట్లో తెలిస్తే అసలు బాగుంటుందా? బాబాయ్ తట్టుకుంటాడా? తెలియదు కదా వాళ్ళకి. ఎట్లా ఎందుకు తెలియదు? తెలుస్తుంది. నేను చెప్పానా? ఒకరోజు అంటే ఏమో అనుకోవచ్చు, నువ్వు రెగ్యులర్గా అసలు సిస్టర్ని ఎవరైనా అలా చూస్తారా? సిస్టర్ అని చూడకపోవచ్చు కానీ సిస్టరే అవుతాను కదా. ఓన్ సిస్టర్ అయితే కాదు కదా. ఓనే ఉండాలా? మనం మనుషులం. అసలు మనుషులమా? ఓనే అవుతుంది కదా, సేమ్ బ్లడ్ కదా. అయ్యుండొచ్చు. ఇంటికి పంపా. లేదు, ఇక్కడ మాట్లాడదాం. బయట మాట్లాడదామని ఇక్కడ పిలిచాను. కొడుకుని क्या कर रहा है इधर? निकल फास्ट। क्या होते रे? क्या होते हैं? ఏం చేస్తున్నావు? ఏమవుతారు? మరి ఏం చేస్తావు? చెల్లాను కూడా మరి ఏం చేస్తావు? చెల్లాను కూడా మళ్ళీ ఇంకా నేను ఎవరైతే ముందు నువ్వు చేసేది ఏంద్రా అంటున్నా. నువ్వు ఓర్బే ఇంకా ఏమైతుందిరా? కుక్కలారా? నువ్వు కుక్కవారా? మనిషివా కాదువా? జంతువులు తిరుగుతాయిరా? జంతువులకి సంబంధం లేదురా నీకు? వాయువులేని చెల్లెనే అట్లా చేస్తాడరా? చెల్లె అంటే ఎంబీపీ మనిషి కావా? తమ్ముడు చెప్తున్నా. తమ్ముడా? నాటకాలు తింటావు అంటున్నా? నాటకాలు చేస్తున్నావా? అరే ఒక్క ఫోన్ చేసి అనుకున్న మంది వస్తారు ఇడికి. పీకుడు కానీ రమ్మని చెప్తా. రమ్మను. వాళ్ళని అడుగుతారా? వాళ్ళని అడుగుతా అంటున్నా. చెల్లెని ఎవరైనా ఇట్లా చేయొచ్చు అని అడుగుతా అంటున్నా. అడుగుడు కాదు, ఫస్ట్ నువ్వు ఓర్ బ్రో. ఫస్ట్ నేను వాళ్ళు అన్నారా? నేను నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. మరి నువ్వు చేసే పని ఏంద్రా? కాదు, చెల్లె చేస్తారా? చేయి బ్రో, మాట్లాడు.
ఏం కూర్చొని మాట్లాడు ఈస్టర్ ఖరాబ్ అవుతుంది ఆగుతుంది ఈస్టర్ ఖరాబ్ అవుతుంది ఆగుతుంది నీ ఇష్టం ఇష్టం మంచిగా చల్లవాడు ఏం తెలవు చల్లవాడు ఏం తెలవు చల్లవాడు ఫస్ట్ చేసే పనులేంటి ఇంట్లో సిగ్గులేరా మనిషి చెప్పుకోగలరా నేను డాడీకి చెప్పాలా ఏం జరుగుతుంది ఇక్కడ ఆగు రీజరా కూర్చో కూర్చో సో బ్రో కాదురా నీకేమన్నా తెలుగుదా ఏమైతుంది అక్కడ ఏం చేసినా నేను ఏం చేసినావు కామితో నీకెందుకు మనిషి ఎవరు మనిషి ఎవరు అరే నా చెల్లె నా ఇష్టం రా నువ్వు ఏయ్ దెబ్బలు తింటావు అగో నువ్వు బోల్రబ్బాయి నువ్వు వీడికి వచ్చి నేను అన్నారా దెంగే ఫస్ట్ నుంచి వెళ్ళి దెంగే ఏయ్ నాకు చెల్లి అవుతుంది చెల్లె ఇట్లా కాదు నువ్వు దెంగే ఫస్ట్ నుంచి నేను దెంగే మాట్లాడుకునేది ఉంది ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు మాట్లాడు అంటున్నా నేను చూస్తా మాట్లాడుకునేది ఉంది ఏం మాట్లాడుకుంటావు సపరేట్ అన్న చెల్లెలకి ఇది చేస్తారు అమ్మ అసలు సోయించలేమే నేను వీడు వచ్చి నువ్వు దెంగే ఫస్ట్ నుంచి వెళ్ళి మంచివా ఇంకేమన్నా దెంగే రాబాయి ఏం మాట్లాడుతున్నావు కాలుకున్న చెప్పు చేతికి వస్తుంది మరి చెప్తున్నా మాట్లాడుతున్నాను కాలుకున్న చెప్పు చేయికి వస్తుంది ఏ రాని అది చూసుకో మరి కొట్టు కొట్టురా కొట్టు తీసుకో माँ क्यों तेरे बाप को सोच के तगड़ा तो भैंकेड़े చెప్తున్నా नहीं होता तेरे से कुछ भी नहीं होता ఏ ఓరేడు अरे నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళి నువ్వు గల్తీ చేస్తున్నావు తెలుస్తలేదురా మాకేవాడ నీకు అమ్మ దండం పెడితే జర దెంగేరా స్వామి నుంచి నువ్వు ఊర్లే ఇక్కడ మాట్లాడుకునేది దెంగేని ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నావు ఓడిడు ఈ సలేడు ఓడిడు ఇంతవరకు నీ ముఖం వెళ్తుంది నా ముఖం నువ్వు చూడకుండా సార్ రా నువ్వు చెల్లెల ముఖం చూడరా మాకేవాడే నువ్వు దెబ్బలు తింటావు చెప్తున్నావు దెంగేని ఫస్ట్ నుంచి వెళ్ళి ఏం దెంగే అమ్మ కొడతారే దెంగేని ఫస్ట్ నుంచి వెళ్ళి దెంగే కొడితే ఇదేం తీసుకెళ్ళి కాదు డైరెక్ట్ ఎవరు చెప్పాలని చెప్తాం రే ఎవరు చెప్తావు ఎవరు చెప్పాలి చెప్తా అరే నాకు బీప్ సర్కాంచక్ దెంగే కాలి దెంగే సర్కాంచుతుందా సర్కాంచుతాం కొట్టు అంత పీకుడు అంటారు నీకు ఏమవుతుందిరా అరే చెల్లి అయితే మా చెల్లి అయితే ఏం చేస్తున్నావురా ఎందుకు కొడుతున్నావు నువ్వు చేసే పనులని పిచ్చి పనులు అడుగు నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళి నువ్వు నామే చేసి ఇడికొచ్చి నువ్వు ఇంద్ర అబ్బాయి నువ్వు గుడ్డి వాళ్ళంతా సాలే దెంగే గుడ్డి వాళ్ళంతా సాలే దెంగే పల్లెంగా నీకు కూర్చుకోమాట నువ్వు ఓడిపోయి నువ్వు నీకు ఎవడో 2 నిమిషాల తర్వాత తెలుస్తుంది అరే ఎవడో నీకు నేను ఎవరినా అనేది 2 నిమిషాల తర్వాత తెలుస్తావురా నువ్వు తలగా వాళ్ళు ఇంకా సాలే దెంగే అతలు లెంగుతున్నావా ఏంది అతలు లెంగుతున్నావు అంటున్నా దెంగేరా ఏమవుతుందిరా నీకు చెల్లి అయితే అని చెప్పిన మా చెల్లె కదా అదే సారా నువ్వు కుక్కవా మనిషివారా నీ గురించి నువ్వు ఎందుకు ఇప్పుడు నువ్వు దెంగే సాలే పాలతు లెక్కలు దెంగకు జబ్బడ మీకు దెంగతామా నేను ఎవరైనా చెల్లెని అంటారా అట్లా నీకు మనిషి కావురా అరే ఊరబ్బాయి నువ్వు దెంగే దెంగే సరే వీడు ఇట్లా చేస్తున్నాడు ఇంకే ట్రీटमेंट है अला ट्रीटमेंट मां के तेरे बाप को सोच के उन रुक रहा बस उतनी समझ गए बोला सरे आ नंबर फोन చేయము 1003 फोन 1003 फोन फोन చేయ 1003 కి 1003 కి వస్తారా దెంగే బే దెంగే సాలే దెంగే దెంగేస్తారా ఏం జరుగుతా దెంగేని ఫస్ట్ నుంచి వెళ్ళి అన్ని చేస్తా తమ్మి నువ్వు ఎందుకు తీస్తాను దెంగే బే ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది ఏం రికార్డ్ బొంగు దెంగే బే కెమెరా పెట్టింది రే ఏడబే ఆడ చూడరా రే ప్రతి ఒక్కటి కెమెరా పెట్టినా యూట్యూబ్లో పెడుతుంది సొంత చెల్లెను బాబాయ్ చెల్లెని ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి పెడతా అప్పుడు నీకు ఉంటుంది రే అప్పుడు నీకు ఉంటుంది ఎన్ని కొట్టినవి వాడుతున్నా ఏం వీడియో నీదే ఆపేది ఏం లేదు ఆపేది ఏం లేదు రే నేనే తీసిన పెద్ద మోతవారిగా తీ కొట్టు ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది నువ్వు నేను బుద్ధలు అమ్మేసినా సరే నేను చేయరా బాయ్ ఆఫ్ చేయ నువ్వు చేసిన నాటగా అన్ని ప్రపంచం మొత్తం చూడాలి కదా ఆపేది సమస్య లేదు నన్ను కొడతావు కొట్టు 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 నేను నేనేమంటా పట్టు నేను నీకు చెప్తున్నా కొట్టు
వీడియో ఎందుకు ఆఫ్ చేస్తారా? నువ్వు చేసే నువ్వు మాత్రం ఆఫ్ చేయగా, సొంత చెల్లెని ఎవరైనా ఆఫ్ చేయడు. నేను తెలుసో తెలియకనో తప్పు చేసిన, ఏం తప్పు చేసిన? వీడియో ఉన్నది కానీ తెలుసో తెలియక నా అంజాన్ని కొడుతున్నాడు. అరే లంచ్ ఏడుపు నా దగ్గర ఎడవకు రే, ఏడుపు నా దగ్గర ఎడవకు. ఏమవుతుంది రా నీకు? మనిషి కావురా గాడిది బాగా తప్పు అయింది సరే, ఒకసారి ఏం చేయాలన్నా తప్పు అయింది. ఎవరి నమ్మకం నీకు? ఆమె కాల్మొక్కు చెల్లి, కాల్మొక్కురా. ప్రతి ఒక్కటి వీడియో అవుతుంది, నువ్వేం టెన్షన్ పడకు. నీ లైఫ్ మొత్తం PS 8 పడేస్తాను నేను. మా డాడీ ముందే హార్ట్ పేషెంట్ అన్న. మరి నీ డాడీ హార్ట్ పేషెంట్ ఇట్లా పని చేసేప్పుడు తెలియదా? అరే మా డాడీ హార్ట్ పేషెంట్ మళ్ళీ నా ఇజ్జత్ పోతుందా, మా సంఘంలో ఇది పోతుందా, మన దాంట్లో ఇట్లా పోదా అని చెప్పి నీకు ఇంత హ్యూమన్ సెన్స్ లేదా? ఒకసారి ఇట్లా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా ఉంటారు అసలు? నాకు నీ వీడియో అసలు నేను చూస్తూనే నాకే అనిపిస్తుంది, గలీజ్ అనిపిస్తుంది. ఒకసారి అట్లా వీడియో మాత్రం పూజ చేయకన్నా. వీడియో మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంది కానీ నీ చెల్లె మీద మరి నా చెల్లె అవుతున్నాయి అది ఉందా నీకు? లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదన్న. ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇప్పుడు చేస్తావా? డాడీకి ముందే హెల్త్ బాగుండదు. ఒకసారి పిచ్చి నా కొడుకు నువ్వు. చూడతామ్మి నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఏజ్ ఎట్లుంటుంది అంటే చెట్టుకు చీరగట్టి ఆడదంటే చూసుకోవాలనే రకం అంటే నీకు అట్లా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒకటి మనము మనుషులం, మనం జంతువులం కాదు, అర్థమవుతున్నా? కుక్కలు కూడా చేసినట్టు రోడ్ల మీద చేసుకున్నట్టు చేస్తామంటే ఎందుకది? ఒక అక్క, ఒక చెల్లె, ఒక బాబా, మరదలు ఇవన్నీ ఒక సంబంధాలు ఉన్నాయిరా. ఈ సంబంధాలు ఎందుకు? మనల్ని కాపాడుకోవడానికి. నువ్వేదో ఉరుకు రక్తం మీద ఏదో అంటే నీకు అనిపించి చేస్తున్నావు, అది చాలా గల్తీతాను. అర్థమవుతుందా? ఇంకోసారి కాదు, మా ఇంట్లోకే రానిచ్చుకోకుండా ఏమో. ఆమె అక్క అంటే ఎవరు అక్క కానీ చెల్లెని అంటే ఏంది అసలు? నీకు చెప్పనీకి నాకు అయితే తమ్ముడు తెలుసా, సీరియస్ చెప్తున్నా. ఎందుకంటే రేపు నువ్వు నీ బిడ్డకి ఏం చేస్తావు తెలియదా? సమాజం సగం సంకరాకపోతే ఇట్లాంటి వాళ్ళే. నీకు ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇంకా వేరే క్లాసెస్కి వెళ్ళు. అర్థమవుతుందా? నువ్వు ఇట్లాంటి మెడిటేషన్ చేయడం వల్ల ఇవన్నీ తగ్గుతుంటాయి. కొంచెం నీ కోరికలు కంట్రోల్లో పెట్టుకో, పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో. వాడు అట్లా చేసి, వీడు ఇట్లా చేసి, ఆ సినిమాలు ఇట్లా చేసి అని చెప్పేసి ఆ థాట్లో పోతున్నావు చూసావా, అది చాలా గల్తీ. నీ గురించి తెలిసింది నాకు స్టోరీ. సినిమాలు చూసుకో, పిచ్చ పిచ్చి లెక్క చేస్తూ ఉండగా. కొంచెం మైండ్ కంట్రోల్లో పెట్టుకో, కౌన్సిలేషన్ సెంటర్కి వెళ్ళు. ఇంకోసారి తెలిసాం అనుకో, వీడియో అయితే టెలికాస్ట్ వితౌట్ ఫేస్తో చేస్తాం. ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాం మేము, అర్థమవుతుందా? టెలికాస్ట్ చేస్తాం కానీ నువ్వని తెలియదు. నీ అసలు మార్కాలు మారాలంటే కంపల్సరీ పోస్ట్ చేయాలి. అర్థమవుతుందా? కానీ నువ్వని తెలియదు, నువ్వు శుద్ధపుసం అనేది తెలుస్తుంది మీ ఇంట్లో ఇట్లా. ఎందుకంటే తను అన్నమాట ఏమని అన్న నేను చదువుకున్నాను, నేను బీటెక్ చేసినాను అన్న పరిస్థితి. కాకపోతే అంటే ఇంట్లో తెలియద్దు, ఎందుకంటే తెలిస్తే మళ్ళీ మా బాబాయ్ మీ డాడీ గురించి ఆమె ఫీల్ అవుతుందా? ఎందుకు నువ్వు అంటే నువ్వు మంచోడివే కానీ నీకు పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తున్నావు అని చెప్పేసి ఆమె మార్చిపోయింది. అర్థమవుతుందా? ఇంకోసారి బేకూఫ్ లెక్కలు చేయకు. అక్కడ మీరు చేసినావు అనుకో, నాకు నా నంబర్ ఉందేమో, అంజనీ చేస్తారు నంబర్, కన్సల్ట్గా. ఆయన లీగల్గా వెళ్తాడు, ఈ వీడియో మొత్తం బయలు చేస్తాడు, దీన్ని బయలు చేస్తాడు కదా. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది రావుల బాడ నీ వల్ల. పిచ్చి పిచ్చి లెక్క చేయకు. తెలు మీ చెల్లెలకే చూసుకో, ఫైనల్గా వచ్చి మంచిగా చదువుకో, పిచ్చి నడక బంద్ చేయి. వాని పరిస్థితిని బట్టి చూస్తే వాడు నాకు తెలిసి మారినాడు. ఎందుకంటే వానికి భయం అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఒక భయం అనేది వానికి ఉన్నది. 99% వాడి దగ్గర రాడు. ఇన్ కేస్ ఆ 1% రిస్క్ కూడా మనం చేసుకోదు. ఒంటరి మాత్రం అస్సలు దొరకపోవడానికి. వీడికే కాదు, ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి మీ జాగ్రత్త మీరు ఉండండి, సేఫ్టీ. ఇప్పుడు మీరు లేడీస్ అయినా సరే ఒక సచ్ ఏజ్ వచ్చినాక మీరు ఎవరైనా కానీ అన్న కానీ ఇంకెవరైనా వాళ్ళ ఇప్పుడు నీ మైండ్లో ఏముందని వాళ్ళ మైండ్లో ఏముంది చెప్తాను. సముద్రం లోతని తెలుసుకోవచ్చు, మనసు లోతు మాత్రం తెలుసుకోలేము. అందుకే ఎవరికైనా దూరంగా ఉండడం బెటర్. అర్థమవుతుంది?
నేను ఇంకేం ఇంతకన్నా పచ్చిగా ఏం చెప్పలేకపోతున్నాను. అంటే నేను ఏదో దూరంగా మీ ఫ్రీడమ్ ఇట్లా భంగం చేస్తున్నాను కాదు. మన ఫ్రీడమ్ మనకు ఉండాలి, ఇతరుల ఫ్రీడమ్ను భంగం చేయకుండా సెక్యూరిటీ అయితే ఉండాలి కదా. అంతే పర్పస్. కానీ నేను ఏదో ఇప్పుడు అవకాశం దొరికింది అని చెప్పేసి అనడం కాదు. ఇది మీరు కూడా చూసుకుంటుండండి. చూసారుగా పరిస్థితి ఇది. సొంత అన్నయ్య బాబాయ్ వాళ్ళ కొడుకు అన్నయ్యనే అవుతాడు. బట్ వాడి ఫీలింగ్ అయితే వేరే ఉండే. మనం రికార్డ్ చేసి చేయడం వల్ల పోలీసులకు చెప్తామనే ఉద్దేశంతో వాడు భయపడ్డాడు, కొంచెం మారిపోయినాడు. పోలీసులో కూడా చెప్పొచ్చు ఇదంతా. కానీ కాకపోతే అంటే వాళ్ళ ఇంట్లో హార్ట్ పేషెంట్ వాళ్ళ డాడీ. ఇది తెలిసి వాళ్ళ డాడీ ఇదైతే అని చెప్పేసి తను ఒక ఎడ్యుకేషన్ పర్సన్గా ఆలోచన చేసి మనకి టాస్క్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా రిస్క్ చేసాం సార్, చేసాం, ఓకే ఫైన్. ఇంకే తెలుసుగా మన వీడియో లైక్ చేస్తారా, షేర్ చేస్తారా మీ ఇష్టం. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.